మన మనసులో ఎప్పుడు రెండు ప్రపంచాలు కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటాయి. ఒకటి రియల్ వరల్డ్, రెండోది కాంటెంప్లేటివ్ వరల్డ్. రియల్ వరల్డ్ అంటే వాస్తవానికి దగ్గరగా, వాస్తవం చుట్టూ మనలో జరిగే అంశాలు, వాస్తవంగా మన చుట్టూ జరిగే అంశాలు, ఇవి రియల్ వరల్డ్ అన్నమాట. కాంటెంప్లేటివ్ వరల్డ్లో మన ఆలోచనలు ఒక్కోసారి అవి పరిధి దాటితే ఫ్యాంటసీస్లోకి వెళ్తాం. ఈ ఫ్యాంటసీస్ ఎలా ఉంటాయంటే ఎక్కడో కల్లో జరిగేది, లేదా ఎవరితోనో ముడిపడి ఉండేది, లేకపోతే అంటే ఇతరులు వచ్చి మన జీవితాన్ని ఉద్ధరించేది, ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట ఫ్యాంటసీస్లో. చాలామంది యువత ఎక్కువగా ఫ్యాంటసీస్లో అనుకుంటారు. ఒక 4 years తర్వాత నా లైఫ్ అలా ఉండబోతోంది, లేదా పలానా వాళ్ళు హెల్ప్ చేస్తే నా లైఫ్ ఇంకా పెద్దగా ఉండబోతోంది, లేకపోతే నా ఎంజాయ్మెంట్ చూస్తూ లైఫ్ అంతా ఇంకా అంటే ఈ రోజు కన్నా రేపు ఇంకా ఎంజాయ్మెంట్గా ఉంటుంది లైఫ్, రేపు ఇంకా హ్యాపీగా ఉంటాను, ఇట్లా రకరకాల ఫ్యాంటసీస్లో బతుకుతూ ఉంటారనమాట. దాంతోపాటు కొంతమంది ఉంటేనే మా జీవితం బాగుంటుంది, వాళ్ళతో ఉంటే మా లైఫ్ బాగుంటుంది, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఇవి కూడా ఫ్యాంటసీసే. వాస్తవం ఏంటంటే మనం మన లైఫ్ని మనం ఎంత బాగా లీడ్ చేస్తాం అనేదే ఇక్కడ రియాలిటీ. మనం చేసుకోగలిగేదే గొప్ప విషయం. మనం చేసుకోగలిగేదే మనం నమ్మాలి. స్వతంత్రంగా మనం పైకి ఎదగగలిగేదే మనం నమ్మాలన్నమాట. మిగతావన్నీ కూడా ఫ్యాంటసీస్ కిందే వస్తాయి. ఫ్యాంటసీస్ని నమ్మి ఎప్పుడైతే దాన్నే నమ్ముకుని బతికామో ఏదో ఒక రోజు అది ఎండమావిగా మారిపోతుంది. అంటే దూరంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఎప్పుడు నిజం అవ్వదన్నమాట. అది మిరేజ్, డిస్టెంట్ మిరేజ్ అంటాం ఇంగ్లీష్లో. అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ చుట్టానికి దగ్గరికి వెళ్ళేసరికి అది నిజంగా మనకి అందుబాటులోకి రాదు. సో ఎండమావుల్లో ఎంతమంది బతుకుతుంటారు ప్రపంచంలో? చాలామంది. ఇదే ఇల్యూజనరీ వరల్డ్ అంటాం. చాలా సందర్భాల్లో ప్రతి మనిషికి ఎంతో కొంత ఎసెంట్రిసిటీ, ఇల్యూజన్ ఉంటుంది. అంటే కొంచెం అన్న తెలుగులో అంటుంటారు ప్రతి ఒక్కరికి వేపకాయ అంత వేరన్నా ఉంటుందని. అలా ప్రతి ఒక్కరికి కొంచెం అన్న ఒక ఇల్యూజనో, ఒక ఫ్యాంటసీయో, ఒక ఎసెంట్రిసిటీయో ఉంటుంది అనమాట. అలా మనం ఒక అద్భుతం, మిరాకిల్స్ ఇలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ చాలా సందర్భాల్లో మనం వాస్తవంలో ఉంటేనే చాలా బెటర్. కాకపోతే ప్రతి మనిషి జీవితంలో ఈ ఫ్యాంటసీస్ కానీ, ఇల్యూజన్స్ కానీ ఏదో ఒకటి ఇగ్నైట్ చేస్తుంటాయి, ఏదో ఒకటి మనిషి జీవితంలో పుష్ చేస్తుంటాయి, ఏదో ఒకటి ఫైర్ అంటిస్తుంటాయి మనిషి జీవితంలో. మనిషి మనసు పెద్ద వాల్కనో. నా దృష్టిలో స్ట్రాంగ్గా ఉండే వ్యక్తుల యొక్క మనసు పెద్ద వాల్కనో అనమాట. ఈ ఫ్యాంటసీస్, ఇల్యూజన్స్, లేదా మనం అనుకున్న నమ్మకాలు, లేకపోతే ఇంకేదన్నా మన చేతులకి అందనివి, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే మనలో ఉన్న వాల్కనీని ఎప్పుడు ఫైర్ అంటిస్తూ దాన్ని ప్రతి క్షణం బద్దలు కొడుతూ ఉంటాయి అన్నమాట. దాని ద్వారా వచ్చే శక్తే వాస్తవంలోకి మనం తీసుకురాగలం. అంతేగాని ఇల్యూజన్ అనేది ఎప్పటికీ ఇల్యూజనే. కానీ మనం దాన్ని డ్రైవ్ చేస్తూ మన మనసులో ఒక శక్తిని రగుల్చుకుని దాని ద్వారా మనం ఏదైతే మన కోసం మనం సమకూర్చుకుంటామో, మన కోసం మనం పోరాడతామో, మన కోసం మనం ముందుకెళ్తుంటామో అది రియాలిటీ. సో ఇల్యూజన్ ఉండటంలో తప్పులేదు, జీవితంలో ఎండమావులు ఉండటంలో తప్పులేదు, ఎండమావులు నిజంగా ఉన్నాయని నమ్మటంలో కూడా తప్పులేదు. కానీ జీవితాంతం వాటి కోసం ఎదురు చూడటం తప్పు. వాటి ద్వారా మన మనసులో ఏదైతే రగులుతుంటుందో దాంతో మనం ముందుకెళ్తూ ఉండాలి. అంతేగాని కేవలం అవి వచ్చి మనల్ని ఉద్ధరిస్తాయి, లేదా దూరంగా నిజంగా అక్కడేదో మనకి ఎడారిలో వెళ్తుంటే దూరం నుంచి నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంటాయి, కానీ నిజంగా అక్కడ నీళ్లు ఉండవు. అలా ఇల్యూజన్స్లో మనుషులు చాలామంది బతుకుతారు. అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, లేదా ఎవరో వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు, లేదా పలానా వాళ్ళు వచ్చి మన జీవితాన్ని ఉద్ధరిస్తే బాగుండు, ఇట్లా అన్నీ ఆలోచిస్తారు. ఇవన్నీ తప్పులే. కానీ వీటిలోంచి మనకు వచ్చే ఆ కసి, వీటిలోంచి మనకు వచ్చే ఆ ఫైర్ ఉంటుంది, అదే రియాలిటీ. కాబట్టి ఎండమావుల గురించి వదిలేసి జీవితంలో వాస్తవానికి రండి. ఎండమావులు అనేవి ఉండాలి, ఉండకపోతే జీవితం అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక ఫ్యాంటసీ ఉంటుంది, కానీ దాన్ని ఛేదించుకుంటూ, ఆ ఫ్యాంటసీని ఛేదించుకుంటూ వెళ్ళటమే రియాలిటీ. నేను చాలా చిన్నప్పుడు, దాదాపు కాలేజ్ డేస్ కన్నా ముందే ద ఆల్కెమిస్ట్ అనే బుక్ ఒకటి చదివాను. ఆల్కెమిస్ట్ బుక్లో ఒక అబ్బాయి ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ని నమ్మి ఛేదించుకుంటూ వెళ్తాడు. డ్రీమ్ని నమ్మి రియాలిటీ అవుతుందని చెప్పి అక్కడే కూర్చోలేదు. ఆ డ్రీమ్ కోసం చాలా కష్టాలు పడతాడు, ఎడారులు దాడతాడు, సముద్రాలు దాడతాడు, అన్నీ దాడతాడు, మనుషుల్ని మోసం చేస్తే భరిస్తాడు, అన్నీ చేస్తాడు. చివరికి ఆ డ్రీమ్ కోసం తను ఎంత దూరం వెళ్తాడంటే చాలామంది అబ్బాయిని శారీరకంగా కూడా కొడతారనమాట. అయినా కానీ అబ్బాయి తన డ్రీమ్ కోసం మళ్ళీ లేచి పరిగెడతాడు. అది రియాలిటీ. అంటే ఒక ఇల్యూజన్లోంచి అబ్బాయి ఒక రియాలిటీని స్థాపించుకున్నాడు. అదే ఇల్యూజన్లోంచి మనం కూడా ఒక రియాలిటీని సృష్టించుకోవాలి. అదే జీవితం.